మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. మీకు ఐడియా ఉండాలి. హైదరాబాద్ లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మె చేసినప్పుడు పార్టీల పరంగా లేదు, అందరు కలిసి చేశారు. అదే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాయట కదా, అందుకని మాకు కూడా కొంత జీతభత్యాలు పెంచండి. అప్పుడు నాకు తెలిసి జీతం 7,000 8,000 రూపీస్ కొంచెం పెంచమన్నారు. మీకు తెలుసు వాళ్ళు ఆ మురికి కూపంలో దిగి పనిచేస్తున్నప్పుడు మనకు ముక్కు మూసుకొని పోతారు, కానీ అవి చౌకైతే అవి పని చేయకపోతే మన ఆరోగ్యం ఖరాబ్ అయితే తెలుసు మనకు. అంటే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి నీ ఆరోగ్యాన్ని కాపాడిన మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే మన ₹1,00,000 ఇచ్చిందంటే చేయి పెట్టాం మనం, గుర్తుపెట్టాం. ఆయన ముక్కు మూసుకొని తిరుగుతున్నారు. ఒక్కొక్కసారి గ్యాస్ ఫార్మేషన్ అయితే చచ్చిపోతారు. వాళ్ళు 45 ఏళ్ళకి 50 ఏళ్ళకి వాళ్ళు తాగుడుకు బానిస అయిపోయి, అంటే తాగితే కానీ వాళ్ళు దిగే ధైర్యం చేయడు, తాగితే కానీ అది భరించే అట్లాంటి కార్మిక సమ్మె చేస్తే ఒక కలం పూడుతూ నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి, తెలంగాణ నేను ఆర్థిక మంత్రి ఉన్నా, నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి హుకుం జారీ చేసి 1700 మంది కార్మికులని ఒక కలం పూడుతో డిస్మిస్ చేసి పడేశారు. మనం అంటే అప్పుడప్పుడు పుస్తక మీద బ్రహ్మాస్త్రం వేయద్దని, నేను రాజకీయ నాయకుడుగా ఒకటి నేర్చుకున్నా. ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆకలితో ఉన్నవాళ్ళతో మాత్రం ఆకలితో ఉన్న వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవద్దు అంటారు. 2014 2015 పెట్టుకున్నారు. కానీ అదే దేశ ప్రధానమంత్రి గారు ఏం చేసిండు, నా గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి నేను ఇచ్చిన స్వచ్ఛ భారత్ ని అమలు చేస్తున్న వాళ్ళు వీళ్ళ కాళ్ళు గడగాలని చెప్పి ఆ మున్సిపల్ కార్మికులు తీసుకుపోయి కాళ్ళు గడిగి గౌరవించి గుర్తించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. వాళ్ళకి వీళ్ళకి ఉన్నంత తేడా నక్కకు నాగలో కనుకుంటుంది. సేమ్ థింగ్ హాస్పిటల్లో పనిచేసే శానిటరీ వర్కర్స్ కూడా ఆనాడు మీ వల్లనే ఈ కరోనా మేము ఎదుర్కోగలిగినాం, ప్రధానమంత్రిని కావచ్చు కాక, కానీ అమలు చేసింది మీరే అని చెప్పి వాళ్ళ కాళ్ళు గడిగి కూడా ఇదే గాంధీ హాస్పిటల్లో ఆ డాక్టర్ల మీద, నర్సుల మీద, ఆ సిబ్బంది మీద పూల వర్షం కురిపించింది హెలికాప్టర్ తో. మీకు ఐడియా ఉండాలి. గాంధీ హాస్పిటల్ దట్ ఈస్ నరేంద్ర మోడీ.